ఇంటి దగ్గర నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి కాదు సార్, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నాన్నగారు చేశారు సార్. కంట్రోల్ తప్పిన కారు వెళ్ళి డివైడర్ ను కొట్టినట్టు మీరెళ్ళి పూలకుండిని తన్నేశారంట కదా. ఇప్పుడు ఎలా ఉంది సార్? కుండి పగిలింది, కాలు వాచింది. అదే సార్, నాకు చాలా బాధగా ఉంది సార్. ఇక నుంచి మీరు ముగ్గురు కాదట కదా. సీనుబాబు మీకు విడాకులు ఇచ్చేసి అదే దూరంగా వెళ్ళిపోతున్నారట కదా. ఇవన్నీ నాన్న నీకు చెప్పి బాధపడ్డా? పడ్డాడని మెల్లగా అడుగుతారండి బాబు. బాగా పడ్డాడు. మీరు కూర్చోండి బాబు, ఇంకా మాట్లాడాలి. అసలే మీరు ఒట్టు మనిషి కూడా కాదు. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? అదే కాలు నొప్పిగా ఉంటుందని. ఏంటో ఆటో చక్రాల్లో ముచ్చటగా ముగ్గురు ఒకే బండి ఒకే రోడ్డు అన్నట్టు తిరిగేవాళ్ళు. ఇప్పుడు సైకిల్ చక్రాల్లో ఇద్దరే మిగిలిపోతారా? సిగ్నల్లో 3 లైట్ల పద్ధతిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 లైట్లే ఉంటే పెద్ద విలువే ఉంటుంది బాబు. ఆపుని గోలా. ఇవన్నీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావేంటి? వెళ్ళి ఆ సీన్ గాడు వస్తే వాడితో మాట్లాడు. అతనికి ఇంకో వెర్షన్ ఉంది సార్. ఇది మీకు ప్రిపేర్ అయిన వెర్షను. సరే అయిపోయింది కదా, వెళ్ళి నీ పని చూసుకో. ఇంకా ఉంది సార్. నువ్వు ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా? సార్ వెళ్ళవా? వెళ్ళు. వెళ్తాను సార్. ల్యాప్టాప్ ఈఎంఐ ఏంటి ఇక్కడికి వచ్చింది? పెండింగ్ బిల్లుల నుండి పంపించేసే. ఓకే సార్. అమ్మా, ఇక్కడ జాబులేవి ఖాళీ లేవు. అయినా అమ్మాయిలు పెట్టుకోరు, వెళ్ళు. జాబ్ కోసం వచ్చినా అని ఎవరు చెప్పిండ్రు? మీ బాస్ వెళ్ళు. నేనున్నాను కదా, నాతో మాట్లాడు. నువ్వు బాసా? కాదు, మేనేజర్ని. కదా, మా బాస్ బాధలో ఉన్నారు. నీకేం కావాలో చెప్పు. నాకు నీ బాసే కావాలి. అలాగే తల్లి. వచ్చాను, ఏంటి చెప్పు. ఏంది మీరిడ బాసా? అవును, నాన్న నేను ఇద్దరు తమ్ముళ్ళు, మొత్తం 4 బాసులమే. అందులో ఒకరు వెళ్ళిపోతున్నారులే అమ్మా. ఆవిడ అడిగిందా? అవును, ఏంది ఏదో బాధలో ఉండరని చెప్పిండ్రు. ఏమైంది? నీకేం కావాలో చెప్పు. ఏంది బాస్, మనమిద్దరం ఇంతకు ముందు 3 సార్లు కలిసినాం. రోడ్డు మీద కొన్ని వందల మంది జూనియర్ల మధ్యలో కలిసాం. అయితే ఏంటి? అదే బాస్, పరిచయం ఉన్న అమ్మాయితో ఇట్లా మాట్లాడొచ్చునా? సంస్కారమేనా ఇది? చూడు, నా పద్ధతి అంతే. నీకేం కావాలో చెప్పు, లేకపోతే వెళ్ళిపో. ట్రావెల్ ఆఫీస్కి వచ్చి ఇంకేం కోరుకుంటాం? మంచి కండిషన్లో ఉన్న బండి కావాలి. నువ్వు నా చుట్టూ తిరగాలి కదా, అందుకే ఈ బండి. సుబ్బారావు, ఆ 6535 కారు ఉంది కదా, ఆ కారుని తీసుకురమ్మను. అలాగే సార్. అమ్మాయి డీటెయిల్స్ అవి మీ సార్ చూసుకుంటాడులే. ఇగవో. అయ్యో, ఒక్క నిమిషం. ఇది నా ఆధార్, ఇది టిఎల్. ఓహో, నీ పేరు రాధిక? బై ది వే, నీ పేరేంది? గోపి, గోపాలకృష్ణ. ఓ, మంచి పేరేలే, అందుకే పెట్టారు. మేడం, బండి డ్రైవరు రెడీ. నాకు డ్రైవర్తో పని లేదు, బండితోనే పని. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా. సెల్ఫీ కూడా తీసుకోవచ్చు మేడం, బండి చాలా బాగుంటుంది. కండిషన్లుందా? తొక్కితే నీకే తెలుస్తుంది. ఆహా, ఓకే. సార్, ఇంకెవరు వచ్చినా నేను చూసుకుంటాను బాబు. మీరు లోపలికి వెళ్ళి సీను బాబు గురించి బాధపడండి. ఇంకా నువ్వు ఆపవా? ఇదిగో, ఆ అమ్మాయి కొంచెం తేడా.
సాయంత్రం కల్లా బండి వెనక్కి వచ్చేలా చూసుకో ఆ? అలాగే వెళ్ళే.